నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ కేసులో పోలీసులే కాదు సపోర్ట్ ఇస్తున్నది అనే ఆరోపణ వస్తుంది కదా. సో ఇదే కాకుండాను పొలిటికల్ గా కూడా మంగ్లీ పావుల్ని గదుపుతోంది అనేది అయితే మాత్రము ఇప్పుడు మరలా కొత్తగా వినిపిస్తున్న వార్త. డికే శివకుమార్ తమ్ముడు డికే సురేష్ ఒక వీడియో విడుదలైంది. ఆ వీడియో హల్చల్ చేస్తుంది ఇప్పుడు. సో అది ఎంతవరకు వాస్తవము, నిజంగానే పొలిటికల్ సపోర్ట్ కి మంగ్లీ అప్రోచ్ అవుతూ ఉన్నదా, ఇది వర్కౌట్ అవుతుందా? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అనంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది వెనక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది అని, బట్ ఎవరు ఏంటి అనేది కాకపోయినప్పటికీ ఇప్పుడైతే మాత్రము డికే శివకుమార్ అలాగే ఆయన బ్రదర్ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏంటి సార్ అసలు రియల్లీ అంటే మనకి మామూలుగానే సెలబ్రిటీలకి రాజకీయ నాయకుల మధ్య సంబంధాలు అనేవి కొత్త విషయం ఏం కాదు. సో మంగ్లీ కూడా ఈ మధ్య కన్నడలో పాటలు పాడుతుంది, చాలా చోట్ల ఇట్లా సద్గురు దగ్గరికి వెళ్ళింది. సద్గురు ఆశ్రమంలో ఇషా ఫౌండేషన్ కి సంబంధించిన ఆశ్రమంలో ఆమె శివరాత్రికి అక్కడ పోయి శివుడి మీద పాటలు పాడడం మొన్న వెళ్ళినట్లేదు, అంతకుముందు అంతా కూడా వెళ్ళింది. అలాగా వీళ్ళకి ఏంటంటే అక్రాస్ ద కంట్రీ చాలా పరిచయాలు ఏర్పడతాయి. సో అక్కడ నుంచి వీళ్ళు ఒక రకమైన హెడ్ వెయిట్ పెరిగిపోతుంది, నాకు పెద్ద సర్కిల్ ఉంది, వీళ్ళంతా ఏందన్న దూరంతో బిహేవ్ చేస్తారు. అక్కడే ఎక్కడో పప్పులో కాలేస్తారు. ఎంత సర్కిల్ ఉన్నా ఒక్కొక్కసారి ఒక పెద్ద క్రైమ్ లో ఇరుక్కుంటే ఎవరు కూడా కాపాడలేరు. కొంతవరకు ఇదవచ్చు కానీ మహా కేసీఆర్ కూతురే 6 నెలలు జైల్లో ఉండొచ్చు. కేసీఆర్ అలాంటి వాడు. సో ఆయన కూతురే పోయి 6 నెలలు జైల్లో ఉంటే దిక్కులేదు, ఆమెను తీసుకొచ్చే పరిస్థితి లేదు. అలాగే ఒక్కోసారి దాని ఏమంటారు, మన అనువు కాని చోట అధికులు మన రాదని. సో ఒక్కొక్కసారి టైం అండ్ ప్లేస్ నిర్ణయిస్తుంది. అందుకని విపరీతంగా మిడిసిపడే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈమె యాక్చువల్గా ఏంది, కొంతమంది అంటే మధు, లేకపోతే భరత్ కుమార్, శైలజ చౌహాన్, శివకుమార్, ఇలాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మార్కెటింగ్ లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ బంజారాకు సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులకి కంపెనీలు పెడుతున్నాం అని చెప్పారు, గోకుల్ నందా చెప్పారు, శుభక్షేత్ర చెప్పారు, ఇంకేదో మిర్యాలగూడలో ల్యాండ్ అన్నారు. ఇలాగే రకరకాలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. వాళ్ళకి 5 లక్షలు పెడితే మినిమం 25,000 42 నెలలు ఇస్తామని చెప్పారు. 102 గజాల ల్యాండ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా రకరకాల బోనస్లు, నువ్వు చేర్పిస్తే ఇంతది, ఎంత కట్టిస్తే ఇంత, ఇట్లాగా రకరకాల పేర్లతో ఇవన్నీ రెగ్యులర్ గా చేసే స్కాముల్లోనే చేశారు. సో ఈ క్రమంలో మంగ్లీని నాకు సంబంధం ఉందని, మంగ్లీకి నేను చాలా క్లోజ్ అని మధు బాధితులకి నిరూపించడానికి రకరకాల పనులు చేశాడు. అందులో మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అంటే స్కీమ్ లో కాదు, ఇతని స్కీమ్ లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఇతను బర్త్డే పార్టీకి 4.5 లక్ష నెక్లెస్ తీసుకెళ్లాడు, ఆమెకి 25 లక్షలు డబ్బులు ఇచ్చాడు. వీళ్ళ తమ్ముడు శివ వీళ్ళతో తిరుగుతున్నాడు, శివకి సన్మానం చేసిన వీడియోలు ఉన్నాయి, వీళ్ళు మంగ్లీతో ఉన్న ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఒక పబ్ లో మంగ్లీ ప్రోగ్రామ్ ఇస్తే మధు అండ్ అభిషేక్ వాళ్ళిద్దరు అక్కడ వీడియోలు ఉన్నారు. ఇలాగా మంగ్లీ ఈ ప్లాట్ కి కూడా చాలా మందిని తీసుకెళ్లాడు. ఇలాగా మంగ్లీ చిన్న చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. అంటే క్లియర్ గా బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మధు మంగ్లీకి బాగా క్లోజు, మంగ్లీ తమ్ముడు కూడా ఉన్నాడు దీంట్లో, కాబట్టి మనం నమ్మచ్చు అన్నట్టుగా వీళ్ళని ఆల్రెడీ చాలా వరకు నమ్మించాడు. ఎందుకంటే వీళ్ళల్లో ఒకప్పుడు వీళ్ళందరూ కలిసి మార్కెటింగ్ లో ఉండేవాళ్ళు. ఈ అబ్బాయి 10th ఫెయిల్, అలా మామూలుగా వీళ్ళలాగానే అతను కూడా 30,000-40,000కి పనిచేసేవాడు. అలాంటి వాడు బయటికి వెళ్ళిపోయి ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఫార్చునర్ కారు, సూటు బూటు, ఆ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. మధు ప్లాన్డ్ గా అతను షూటింగ్ కూడా వెరీ సినిమాటిక్ స్టైల్ షూటింగ్, క్లోజ్అప్ షాట్లు, ఇవన్నీ బిల్డప్ షాట్లు ఇవన్నీ ఉన్నాయి, ఏరియల్ షాట్స్ ఇవన్నీ తీశాడు. అంటే అతను ఒక స్కీమ్ వేసుకొని వచ్చాడు వీళ్ళ దగ్గరికి. ఆ స్కీమ్ లో బొట్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మంగ్లీని కూడా ఇన్వాల్వ్ చేశారు. సో ఇది తెలిసిన ఈ బాధితులు ఏం చేశారంటే, ఇప్పుడు ఇతను మోసం చేశాడని తెలిసిపోయింది, డబ్బులు లేదు. దాంతో వీళ్ళు ఎవరినో పట్టుకొని ఈ సుబ్బారావు వడ్డీకేడు దగ్గరికి వచ్చారు. సో సుబ్బారావు ఏం చేశాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని ముందు కాంటాక్ట్ చేశారు ఎవరిని, మంగ్లీని. కానీ మంగ్లీ రిప్లై ఇవ్వలేదు. దాంతో సుబ్బారావు మంగ్లీ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మొదలుపెట్టారు. దాంతో మంగ్లీ ఏం చేసింది, వేణు ఉడుగులకి ఫోన్ చేసి, ఇలాగా మీ లాయర్ ఉన్నాడు కదా పూజారి నాగేశ్వరరావు, తనతో మాట్లాడాలి, ఇట్లా
వాళ్ళని పిలిపించాలంటే వేణు సరే సుబ్బారావు కూడా తెలుసు కాబట్టి ఇద్దరిని పిలిపించారు. సుబ్బారావు బాధ్యతలను తీసుకెళ్ళాడు. మంగ్లీ వచ్చింది. వేణు ఉడుగుల తను సురేష్ బొబ్బులి మ్యూజిక్ డైరెక్టర్, పూజా నాగేశ్వరరావు వీళ్ళంతా పంచాయతీ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు సంబంధం లేదు, ఇది నా పేరు ఉపయోగించుకొని ఉండొచ్చు వాళ్ళంటే, నీకు సంబంధం లేకుండా మధు ఎలా చేశాడు, అట్లాంటప్పుడు మధుని నువ్వు పట్టివు, మధు పారిపోయాడు కదా అని చెప్తే ఆమె మధు పర్సనల్ కాల్ ఫోన్కి చేసి వీళ్ళతో మాట్లాడిచ్చింది. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సరే మీకు సంబంధం లేదంటున్నారు కదా, మీకు సంబంధం లేదనేది ప్రెస్ మీట్లో చెప్పండి, మీ పేరు ఉపయోగించుకున్నారు కాబట్టి మధుకి యాంటీగా మీరు బాధితుల వైపు నిలబడండి అనేది అడిగాడు. ఇది వెరీ రీజనబుల్ కదా ఎవరైనా. కానీ ఆమె చేయలేదు కాబట్టి మా వేణు కానీ లేకపోతే పూజారి కానీ సురేష్ బొబ్బులి ఇంకా దీంట్లో వద్దులే, ఇది మనకు సంబంధం లేదు, ఇది మనం చెప్పినట్టుగా చేయనప్పుడు వాళ్ళు ఎవరైనా పంచాయతీ పెద్దలు ఏం చెప్తారు, ఒక తీర్మానాన్ని అమలు చేయాలా, ఆమె అమలు చేయలేదు. దాంతో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. దాంతో ఇతను ఎప్పుడైతే ఇలాగా బయటకి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడో ఆమె బెదిరించిందనేది సుబ్బారావు చెప్తున్నాడు, మనకు తెలియదు, ఆయన ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన కేసు పెట్టి, కేసు కూడా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా పోలీసులు కేసు తీసుకోరు, ముఖ్యంగా ఒక సెలబ్రిటీ మీద. అది తీసుకొని ఆమె పేరు A5గా పెట్టారంటేనే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సుబ్బారావు చూపించాడని కదా. మళ్ళీ ఏమో సిఐ ప్లేట్ మార్చి అతను నాకేమి చూపించలేదు అంటున్నారు. మరి చూపిపోతే ఈ సిఐ రామకృష్ణ ఎలా పెట్టాడు కేసు? ఎవరైనా ఇప్పుడు నేను పోయి మీ మీద కేసు నన్ను బెదిరించిందంటే ఏమడుగుతారు? సాక్ష్యాలు ఏంటయ్యా నిన్ను బెదిరించినట్టు అని అడుగురా పోలీసులు? మరి అప్పుడు అడగలేదా? కాబట్టి ఇక్కడంతా కూడా రకరకాల డ్రామాలు జరుగుతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, బాధితుల్ని వదిలేసి సుబ్బారావు మీద ఫోకస్ చేసి, సుబ్బారావు హేమకాంత్ రెడ్డి మీద ఫోకస్ చేసింది. బాధితులను వదిలేసింది, బాధితులుగా మార్చిన బాధితుల నుంచి కలెక్ట్ చేసిన పెర్పెట్రేటరు, దీంట్లో మోసగాడు కూడా ఉన్నాడు మధు, అతన్ని పక్కన పెట్టేసి ఈ అమ్మాయి బాధితుల తరపున నిలబడిన వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. దీంతో సజ్జనాన్ని కలిసింది, డీజీపీని కలిసింది, డీసీపీ ముత్యం రెడ్డి కేసులో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ ఆయన కలిసింది. ఇలాగా ఆ అమ్మాయి ఒక నెరేటివ్ని కలిసింది. నేను అప్పుడే చెప్పిన ఇంకా రేవంత్ రెడ్డిని కలిసింది, అవసరమైతే మోడీని కూడా కలుస్తుంది అని చెప్పాను నేను. అదే ఇప్పుడు ఏమైందంటే డీకే శివకుమార్ని కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ వాళ్ళ బ్రదరు డీకే సురేష్, అతను బెంగళూరు రూరల్ ఎంపీ, నియోజకవర్గంలో ఎంపీ, గతంలో కూడా కాంట్రవర్షియల్ ఫిగర్ కూడా. అతను సపరేట్ సౌత్ ఇండియా స్టేట్ కంట్రీ కావాలని కూడా అతను మాట్లాడాడు. అప్పుడు తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఇతని మీద విరుచుకుపడ్డారు. దాంతో మళ్ళీ డీకే శివకుమార్ సర్ది చెప్పాడు, మావాడు దేశభక్తుడే, కాకపోతే ప్రజల్లో ఉండే సెంటిమెంట్ని మాత్రం మాట్లాడాడని సర్ది చెప్పాడు. ఈయన కూడా జై ఇండియా, జై కర్ణాటక అని కూడా మళ్ళీ స్లోగన్స్ ఇచ్చాడు. ఎవరి డీకే సురేష్ శివకుమార్ వాళ్ళ బ్రదర్. ఇప్పుడు ఈమె డీకే శివకుమార్ తో క్లోజ్ గా ఉన్న ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే సరదాగా మాట్లాడుతుంది, విపరీతంగా నవ్వుతుంది. మనం రెగ్యులర్ గా వీడియోలు చేద్దాం సార్, 1-2 కాదు, ఎట్లా చేద్దాం అంటుంది. కొంతసేపు ఇంగ్లీష్ కొంతసేపు కన్నడలో కూడా ట్రై చేసింది. నన్ను స్వల్ప కన్నడ బొరుతే అని చెప్తుంది. ఇలాగంతా అమ్మ మాట్లాడుతుంది. ఆ వీడియో బయటకు వచ్చింది. అయితే దీన్ని నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను. ఇది అసలు ఈ వీడియో ఎప్పుడుంది, ఇది ఎప్పుడుదో దాదాపు ఒరిజినల్లే, కాకపోతే 10 నెలలకు ముందుది ఈ వీడియో, ఇప్పటిది కాదు. ఇప్పుడు పోయి ఆమె కలిసింది కాదు. ఈ కేసుకు సంబంధించి ఆమె కలవడం అబద్ధం. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈమెమో అటేమన్నా వెళ్తుందేమో అని. అంటే ఎందుకు వెళ్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే డీకే శివకుమార్ ద్వారా రేవంత్ రెడ్డిని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా భయపడతాడు, పబ్లిక్ అయిపోయింది, పైగా అటువైపు బంజారాస్ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే ఆల్రెడీ సిఐడి కూడా వేశాడంటేనే రేవంత్ రెడ్డి బాధితుల వైపు నిలబడ్డాడు. సో బాధితుల వైపు రేవంత్ రెడ్డి నిలబడ్డాడంటే చచ్చినట్టు పోలీసులు వాళ్ళకి ఇష్టం లేకపోతే నిలబడాలి. కాబట్టి ఈ అమ్మాయి అటు నుంచి నరుకు వస్తుంది. డీకే శివకుమార్ క్లోజ్ బ్రదరే క్లోజ్ కాబట్టి ఈ అమ్మాయికి అటు నుంచి నరుకు వస్తుంది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ గత చెప్పించాలి, బీజేపీ దగ్గర పోతే లాభం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అటు నుంచి పైనుంచి ప్రెజర్ చేసి దీన్ని మెల్లగా నా పేరు లేకుండా చేయండి. ఆల్రెడీ డీసీపీ అనేవారు ముత్యం రెడ్డి ఆమె అమాయకురాలని ప్రకటించాడు. ఇంకొకటి కూడా ఆయన విచిత్రం ఏంటంటే ఇప్పుడు శివకుమార్ అనే అతను పరారులో ఉన్నాడు, భరత్ చౌహాన్, శైలజా చౌహాన్ పరారులో ఉన్నారు.
ఇక్కడ రెండు విచిత్రమైన విషయాలు ఏంటంటే హేమకాంత్ రెడ్డి పరారులో ఉన్నాడని చెప్తున్నాడు. హేమకాంత్ రెడ్డి మన ఛానల్తో సహా అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. సో ఆయన పరారు అంటున్నాడు. రెండోది, ఈ పరారులో ఉన్న శివకుమారు ఈ అమ్మాయి తమ్ముడో కాదో నాకు తెలియదు అంటున్నాడు. మరి వీళ్ళేమి చేస్తున్నట్టు, వీళ్ళేమి ఎంక్వైరీ చేస్తున్నట్టు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఆ మధు గారు చెప్తాడుగా, మధుతో కూడా ఉన్నాడు కదా వాడు. ఆ శివకుమార్ మధుని ఆల్రెడీ వీళ్ళు విచారించారు కదా. మధుని విచారించినప్పుడు ఆ శివకుమార్ ఎవరు, ఆ డీటెయిల్స్ ఉండవా? అదే సార్, అంటే వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అదే జనరల్ గా ఏం జరుగుతుందంటే చేస్తున్నట్టు డ్రామా ఆడి మెల్లగా నీరు గడిచేస్తారండి. ఈ కేసుల్లో ఏం జరుగుతాయంటే బాగా మామూలుగా ఈ ఎకనామిక్ కేసులంతా కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇప్పుడు మధు లాంటి వాళ్ళు, మధుకి ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జైలుకి వెళ్ళి వచ్చాడు అతను. నల్గొండలో కేసు పెట్టారు. నేను దాని మీద ఒక స్టోరీ కూడా చేశాను. సో అతనికి తెలుసండి వీళ్ళు డబ్బులు ఇప్పుడు ఒక 100 కోట్లు కలెక్ట్ అయినాయి అనుకుందాం, ఒక 20 కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళది పోయేదేమో 20 కాబట్టి 50 పెడతారు, 50 మిగులుతాయి కదా. సో ఇది అనమాట ఎకనామిక్ కేసులో. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక స్టంట్ మాస్టర్ 19 లక్షలు చిట్టు కట్టాడు. అతను మోసం చేశాడు. ఇతను వెళ్తే ఎస్ఐ వాడి దగ్గర 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. 19 లక్షలు ఇతని దగ్గర తినేవాడు ఒక 5 లక్షలు ఖర్చు పెడతాడు కదా. పోయినా కూడా అతనికి ఇంక 14 లక్షలు మిగులుతాయి. ఇది ఒక కేసులోనే. సో అలాగే చేసి ఎస్ఐ అతని దగ్గర డబ్బులు తీసుకుని మా వాడిని బెదిరించడం మొదలు పెట్టాడు. ఇతను నా దగ్గరకు వచ్చాడు, ఇలాగ జరుగుతుంది సార్, నువ్వు కూడా డబ్బులు అంటే ఇతను ఒక 50,000 ఎంత ఇస్తే కొంచెం బెదిరించడం తగ్గించాడు అంతే. ఇతనికి ఏమి న్యాయం జరగలే, ఇతను 19 లక్షలు పోయినాయి. ఇలా ఉంటది అనమాట. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఏం జరుగుతుందంటే డబ్బులు, అందుకనే చాలా మంది చెప్పేది ఏమంటే 1000-2000 మోసం చేయొద్దు, కోట్లలోనే చెయ్యి. మోసం గట్టిగా చేస్తే నువ్వు మహా అంటే 1 month జైల్లో ఉంటావు వరస్ట్ కండిషన్ లో. అక్కడ కూడా డబ్బులు జల్లితే జైల్లో కూడా మంచిగా రాజభోగాలు ఉంటాయి. నువ్వు మళ్ళీ వచ్చినాక వీళ్ళెవరు నిన్నేం చేసుకోలేరు. పోలీస్ కేసు కూడా సాక్ష్యాలు ఏం లేవు, డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేశాడు అనేది తెలియదు. ఎందుకంటే ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. వీళ్ళు ఇచ్చినట్టుగా అతను తీసుకున్నట్టుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి ఇటువంటి కేసుల్లో ఈమె నిలవదు. కాకపోతే ఏంటంటే ఈమె మీదకి అసలు ఈమెను కేసులోనే ఇన్వాల్వ్ చేయకుండా ముందుగానే ఈమెని నిర్దోషిగా డిక్లేర్ చేసే దానికోసం ఆమె ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. రెండోది, అవతల వాళ్ళని గట్టిగా దూకుడుగా ముందుకు రాకుండా సుబ్బారావు లాంటి వాళ్ళని ఆపాలి. అందుకని చూడండి, ఆమె సంఘం వాళ్ళు కూడా రంగంలోకి వచ్చి అతను బెదిరించడం మొదలు పెట్టారు. అంటే సుబ్బారావుకి ప్రాణభయం క్లియర్ చేయాలి, లీగల్ గా అతని మీద ప్రెజర్ తీసుకురావాలి, అతన్ని ముందు కట్ చేయాలి. అంటే ఇది పాత సైన్యం నుంచి సైన్యాధిపతుల్ని వేరు చేయడం అన్నమాట. సైన్యాధిపతులను అటాక్ చేస్తే సైన్యం కకావికలం అయిపోతుంది. ఈ ఓల్డ్ థియరీని అందరూ చేస్తుంటారు. సో ఇదే ఆమె కూడా చేస్తుంది. తన పరిచయాలన్నీ ఉపయోగించుకొని ఇటు సుబ్బారావు మీద ప్రెజర్ తీసుకురావడం, బాధితుడు వైపు నిలబడుతున్న హేమకాంత్ రెడ్డిని విలన్ గా చూపించడం, ఈమెకి ఒక ప్రొటెక్టివ్ ఫోర్స్ గా తన కమ్యూనిటీ వాళ్ళని తీసుకురావడం, ఇది ఆమె స్ట్రాటజీగా మనకు కనబడుతుంది. అసలు ఇప్పుడు మంగ్లీ కన్నా మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళు దీనిలో ఇంకా ఎక్కువ కష్టపడతారు. అవును, అంతే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.